క్లో టుడే న్యూస్ కు స్వాగతం. తలకొండపల్లి మండలంలో పడకల్ వెల్దాల్ గ్రామంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పర్యటించారు. పడకల్ గ్రామీణాభివృద్ధి కోసం 1,25,00,000 ప్రాసెసింగ్ కాపీలను గ్రామ సర్పంచ్ డోకురి సునీతా ప్రభాకర్ రెడ్డికి గ్రామ ప్రజల సమక్షంలో అందజేశారు. గ్రామ సమైక్య భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వెల్దాల్ గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కలవకుర్తి నియోజకవర్గంలో మొత్తం 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, ఇప్పటికే సగానికి పైగా నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. పెట్టిన వాళ్ళు కూడా ఎవరు కడతానే లేరు. తలకొండపల్లి మండలంలో పడకల్ గ్రామంలో 1,25,00,000 సంబంధించి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదేవిధంగా ఐమాక్స్ లైట్స్, తర్వాత అదేవిధంగా మహిళా సమాఖ్య బిల్డింగ్కు శంకుస్థాపన, ఇవన్నీ కూడా అక్కడ ప్రొసీడింగ్స్తో పాటు పడకల్ గ్రామంలో మన సర్పంచ్ సునీతా ప్రభాకర్ రెడ్డి గారు అదే గ్రామస్తులకు అందరికీ అందజేయడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి పీడబ్ల్యూడి రోడ్డు నుంచి పడకల్ వరకు, పడకల్ నుంచి తలకొండపల్లి వరకు కూడా రోడ్డు మరి అక్కడక్కడ బాగా దెబ్బతినిపోయింది. దాన్ని కూడా మనం రిపేర్స్ కోసం అని చెప్పేసి దానికి కూడా కొంత సాక్ష్యం అయింది. ఆ రిపేర్స్ కూడా అతి త్వరగా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో అది కూడా చేయించడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో వర్షాలు బాగా వచ్చినప్పుడు ఆ పడకల్ గ్రామానికి సంబంధించినటువంటి చెరువులలో ఆ చెరువు కట్ట తెగిపోవడం, ఓవర్ఫ్లో అయ్యి ఇబ్బంది పడ్డప్పుడు దానికి కూడా అమౌంట్ శాంక్షన్ అయ్యింది. అది కూడా రిపేర్లు చేయించడం జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి మనం వెల్జాల గ్రామానికి వచ్చి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వీటిని మీద స్పందించాలన్న ఉద్దేశంతో పిలిపించడం జరిగింది. అందులో భాగంగానే గతంలో మనము ఇందిరమ్మ ఇండ్లు కూడా బీద వాళ్ళ కోసానికి చేసినటువంటివి మంద సుమిత్ర రాములు ఈరోజు గృహప్రవేశం కూడా చేసినారు. మంచి కట్టుకున్నాడు ఏం చక్కగా, మరి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ కావాలని చెప్పినప్పుడు ఈ టూరిజం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో ఇక్కడ జూపల్లి కృష్ణారావు గారు టూరిజం మంత్రి గారు, ఎక్సైజ్ అండ్ టూరిజం మంత్రి గారు ఇక్కడ రావడం జరిగింది. వారు వచ్చినప్పుడు ఒక 5 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మొదటగా అయితే 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఎత్తులో ఉంది. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈ తలకొండపల్లి మండలం పరిసరాలు అంతా కూడా కనిపించే విధంగా, అంతకంటే ముఖ్యంగా ఇక్కడ మరి యాదగిరిగుట్టకి వెళ్తాం మనము లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి, ఆశీస్సులు తీసుకోవడానికి. ఇక్కడ కూడా స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి మరి టెంపుల్ బాగా డెవలప్ చేసినారు. శ్రీనివాసమూర్తి గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, ఆజీం గారు ఇక్కడ అమలు చేసి, ముఖ్యంగా శ్రీనివాసమూర్తి గారు ఆయన సొంత డబ్బులు కోట్లాది రూపాయలు ఇక్కడ పెట్టి ఈ టెంపుల్ కోసం డెవలప్ చేసినారు. ఇవన్నీ విన్నటువంటి మంత్రి గారు ప్రభుత్వం తరఫున కూడా ఇక్కడ డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశంతో టూరిజం డిపార్ట్మెంట్ నుంచి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు.